వెల్కమ్ బ్యాక్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. మరి ఇప్పుడు పాలక్ అద్రక్ సూప్ ఎలా తయారు చేయాలో రాజుగారిని అడిగి తెలుసుకుందామా? రాజుగారు చెప్తారా? తప్పకుండా అండి. ముందుగా కొద్దిగా వెన్న వేసుకోవాలండి. ఓకే. దీంట్లో లవంగాలు అలాగే బిర్యానీ ఆకు చిన్న ముక్క సరిపోతుంది. ఓకే. నాకు మళ్ళీ ఆ డౌట్ వచ్చిందండి. చెప్పండి. ఉత్తి పాలకూరతో సూప్ బాగుంటుందా? బాగుంటుంది. కొంచెం ఫ్లేవర్స్ యాడ్ చేస్తాం అనుకో చాలా బాగుంటుంది. ఓకే. అల్లం పేస్ట్. ఓకే. ఎందుకంటే బయట పాలక్ సూప్ అనేది చాలా తక్కువగా వింటాం. తక్కువ వింటాం కదా, అసలు వినం నార్మల్గా. ఎక్కువగా ఇళ్లలోనే చేసుకుంటాం. అవును. పాలకూర పేస్ట్ అండి. ఓకే. సరిపడా నీళ్ళు పోసి బాగా సో మనకు కావాల్సిన క్వాంటిటీ అంత వాటర్ పోసుకోవచ్చు. అవును. ఇది కొంచెం మనకు మరగాలండి. ఓకే. మరి ఆలోపు ఒక చిట్కా చూస్తాం. ఓకే. ఓకే. మరి ఆ మిశ్రమం మరిగేలోపు మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మంచి బ్యూటీ టిప్. ఆలివ్ నూనెతో చేతివేళ్లని మసాజ్ చేసి కొద్దిసేపటి తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే చేతివేళ్లు మృదువుగా మారుతాయి. చిట్కా చూసారు కదా? ఓకే. ఇది మరకు కూడా వచ్చేసినట్టుంది. అవునండి. సీజనింగ్ చేసేద్దాం. ఓకే. ఉప్పు. ఓకే. అలాగే మిరియాల పొడి. సో ఇన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేటప్పటికి ఆ పాలకూర టేస్ట్ని కొంచెం డామినేట్ చేసి కొంచెం బాగుంటుంది అంటారు టేస్ట్. చాలా బాగా వస్తుంది. అంటే ఇక్కడ మనం లవంగాలు అలాగే బిర్యానీ ఆకు కూడా వాడాం కదా, సో దానికి తోడు అద్రక్ అల్లం పేస్ట్ కూడా వేసాం. ఓకే. కార్న్ఫ్లోర్లో కొద్దిగా నీళ్ళు కలుపుకొని ఓకే ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఓకే. సో సరిపడా చూసుకొని దీంట్లో వేసి ఓకే కలుపుకోవాలి. సో ఆ చిక్కదనం రావడానికి కార్న్ఫ్లవర్ మనం చూసుకుంటూ వేసుకోవాలి. అవునండి. ఓకే ఓకే. ఓకే. సో ఇది ఇంకొంచెం మరగాలేమో కొంచెం. ఓకే. సో ఈలోపు కారం చేసేసుకున్నాం. సో ఇది స్టాండ్ అండి. ఓకే. ద్రాక్ష. ఆ ద్రాక్ష అని తెలుసు అంటే ఏం చేస్తున్నారు? ఫ్లవర్ చేస్తున్నాం. ఏంటి ఫ్లవర్ చేస్తున్నాం. ద్రాక్షతోనా? అవునండి. ఏమండి అన్యాయం అండి, దాన్ని కూడా వదలట్లేదా మీరు? లేదండి, అస్సలు దేనే వదిలేసాను. హాఫ్ లెవెల్ వరకు కట్ చేస్తున్నాం ఇలా క్రాస్. ద్రాక్ష మీద ఫ్లవరా? నెక్స్ట్ ఇది స్కిన్ పీల్ చేస్తాం. సో ఇక్కడ జస్ట్ ఇలా ఓపెన్ చేసేసాను. ఓకే. వచ్చేసింది కదా. యా. క్యారెట్ ఫ్లవర్ తీసుకుంటున్నాను. అంటే కొంచెం ఇలా ఫ్లవర్ షేప్లో కట్ చేశాను నేను. ఓకే. సో లాంగ్ స్టిక్ తీసుకుని సో ఇక్కడ నుంచి మనం ఓకే అండి. సో కొంచెం జ్యూసీ ఉంటుంది కాబట్టి ఇది జారిపోయే ఛాన్స్ ఉంది. సో దాన్ని కూడా మనం ఇలా ఆపడానికి కీరాలోంచి కొంచెం ఇలా ట్రయాంగిల్ షేప్లో కట్ చేస్తున్నాను. ఓకే. ఇలా. సో ఇది ఇక్కడ ఓకే అండి. సో ఇలా ఇంకొన్ని కూడా నేను ఫ్లవర్స్ చేసి పెట్టాను. సో ఇవన్నీ కలిపేసి మనం బాస్కెట్. ఓకే. చాలా ఓపికగానే ఉంటే తల్లులకి పిల్లలకి గ్రేప్స్ కీరా క్యారెట్ తినిపించాలనుకుంటే ఇలా చేసి ఇవ్వచ్చు. హ్యాపీగా అలా లాలీపాప్ తిన్నట్టుగా తినేస్తాను. ఇది అయిపోయినట్టుందండి. అయిపోయింది. ఆఫ్ చేసేయమంటారా? ఆఫ్ చేస్తాం. సో మధ్య మధ్యలో మామూలుగా మనం రెగ్యులర్గా చేసే ఫ్లవర్స్. సో నెక్స్ట్ మనకి సూప్ కూడా రెడీ అయిపోయింది కదా. ఓకే. చివరిగా పైనుండి ఫ్రెష్ క్రీమ్. ఓకే. ఓకే. పాలక్ అద్రక్ సూప్ రెడీ అండి. ఎంత బాగుందో ఈ చక్కటి కార్వింగ్తో పాటు ఈ పాలక్ అద్రక్ సూప్ వేడివేడిగా నా చేతిలో రెడీగా ఉందండి. దీన్ని టేస్ట్ చేసే ముందు తయారు చేసే విధానం ఒకసారి చూద్దాం. పాలక్ అద్రక్ సూప్ తయారు చేయు విధానం. పాన్ లో వెన్న వేసి లవంగాలు బిర్యానీ ఆకు అల్లం పేస్ట్ వేసి వేగనివ్వాలి. దీనిలో పాలకూర పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా మరగనివ్వాలి. తర్వాత ఉప్పు మిరియాల పొడి వేయాలి. కార్న్ ఫ్లోర్ లో నీళ్లు కలిపి దీనిలో పోసి కాస్త చిక్కబడ్డాక సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని ఫ్రెష్ క్రీమ్ తో గార్నిష్ చేసుకుంటే పాలక్ అద్రక్ సూప్ రెడీ. పాలక్ అద్రక్ సూప్ ఎలా తయారు చేయాలో చూసారు కదా. మరి దీని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. రాజుగారు టేస్ట్ చేద్దామా? ఓకే అండి.
పాలక్ అద్రక్ సూప్ అదిరిపోయింది, చాలా బాగుందండి. Okay. అసలు నార్మల్గా పాలకూర సూప్ అనగానే బాబాయ్ ఏంటి రాజుగారు ఇలా చేస్తున్నారని కొంచెం భయపడ్డాను, కానీ మిగతా ఫ్లేవర్స్ ఏవైతే యాడ్ చేశారో అల్లం కానివ్వండి, లవంగా అండ్ బిర్యానీ ఆకు, దీనివల్ల అదంతా సెట్ అయిపోయి టేస్ట్ అయితే చాలా బాగుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. పాలక్ అద్రక్ సూప్ చాలా టేస్టీగా ఉందండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మంచి బ్యూటీ టిప్. పెసరపిండిలో పాలమీగడ కలిపి ముఖానికి అప్లై చేసి గట్టిగా రుద్ది అరగంట తర్వాత కడిగేస్తే డెడ్ స్కిన్ తొలగిపోతుంది. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. ఊరించే వంటలో ఎవరెవరు ఎలాంటి ఊరించే వంటలు చేయబోతున్నారో చూసే ముందు MTR మసాలా అభిరుచిలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.